솔로몬 목사님께 감사를 드립니다. 이렇게 좋은 시간을 저희에게 주셔서요. మొదటిగా ఇలాంటి మంచి సమయాన్ని ఇచ్చినందుకు మొదటిగా పాస్టర్ గారు సొలొమన్ గారికి ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. 여러분도 오늘 좋은 시간이 하나님 앞에 하나님의 말씀을 듣는 시간이 될 줄을 믿습니다. ఈ రోజు నేను నమ్ముతా ఉన్నాను మీరందరూ కూడా దేవుని ఒక వాక్యాన్ని వినే సమయంగా మీకు అవుతుందని. 먼저 성경 말씀 보겠습니다. 누가복음 8장입니다. మనం మొదటిగా బైబిల్ నుండి లూకాసు వార్త 8వ అధ్యాయం చూద్దామండి. 8장 40절부터 42절 그리고 49절부터 56절까지 보겠습니다. మనము లూకాసు వార్త 9వ అధ్యాయము 40 వచనం నుండి 42 వరకు చదువుకుందాము. దాని తర్వాత 49 నుండి చివరి వచనం వరకు మనం చదువుకుందామండి. లూకాసు వార్త 8వ అధ్యాయము 40 వచనం నుండి 42 వచనం వరకు చదువుకుందాం. మొదటిగా లూకాసు వార్త 8వ అధ్యాయం అండి. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు అనే ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి ఇంచుమించు 12 ఏండ్ల ఈడుగల తన యొక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలు కొనెను. ఆయన వెలుచుండగా జనసమూహములు ఆయన మీద పడుచుండిరి. అప్పుడు 12 ఏండ్ల నుండి రక్తస్రావము గల యొక్క స్త్రీ ఎవని చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి, దాని తర్వాత మనము 49 వచనం చివరి వచనం మనం చదువుకుందామండి. యేసు చదవండి. 오늘 읽은 이야기는 우리 신앙에 굉장히 중요한 이야기를 하고 ఈ రోజు 있습니다. అయితే కథను మనం చదువుకున్నామో ఇది మన ఆత్మీయ జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైన కథ అండి. 여러분이 신앙을 하시는데 가장 중요한 것이 뭔지는 여러 가지가 있겠지만요. మనం ఆత్మీయ జీవితం జీవించినప్పుడు చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఎన్నో ఉంటాయి. 그 중에 가장 중요한 것 중에 하나가 우리의 생각을 버리는 일입니다. అందులో మన ఆత్మీయ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మన సొంత ఆలోచనల్ని పడేయడం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. 성경을 찾지는 않겠지만 이사야 55장에 보면요. మీరు బైబిల్ తెరవడం అవసరం లేదు, కానీ యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో చూసినట్లయితే 성경이 말하기를 내 길은 너의 길과 다르다라고 얘기되어 있어요. దేవుడు ఏమని చెప్తా ఉన్నాడంటే నా మార్గములు నీ మార్గములు వంటివి కావు అని 어느 చెప్తున్నాడు. 정도가 다르냐면 ఎంత వ్యత్యాసంగా ఉన్నాయంటే 하늘이 땅보다 높은 같이 ఎంత అయితే భూమి ఆకాశం ఎంతో వేరుగా ఉందో 하나님의 생각은 내 생각과 다르고 అంతగానము దేవుని యొక్క ఆలోచనలు మన యొక్క ఆలోచనలు అంత వేరుగా ఉన్నాయి. 하나님의 길은 내 길과 다르다고 되어 있어요. దేవుని యొక్క మార్గాలు నా యొక్క మార్గాలు అంత వేరుగా ఉన్నాయి. 그래서 성경은 뭐라고 이야기를 하고 అందుకని 있냐면 బైబిల్ ఏమని చెప్తా ఉందంటే 악인은 그 길을 దుష్టుడు తన మార్గమును విడువవలెనని రాయబడి ఉంది. 불의한 자는 그 생각을 버리고 내게로 돌아오라고 되어 있어요. అలానే ఆయన యొక్క ఆలోచనల్ని పడేసి నా వైపు తిరిగి రమ్మని రాయబడి ఉంది. 그러니까 단순히 생각이 조금 다르지 이 차원이 아니라 అదేదో కొంచెం మాత్రమే భేదం ఉంది, కొంచెం మాత్రం వేరుగా ఉందని కాదు, కానీ 하나님의 생각과 내 생각은 너무나 다르기 때문에 దేవుని యొక్క ఆలోచన నా ఆలోచనది ఎంతో వేరుగా ఉంది కాబట్టి 내 생각으로 하나님을 믿을 수가 없는 거예요. నా ఆలోచన ద్వారా నేను దేవుని నమ్మలేను. 그렇기 때문에 성경은 정확하게 내 생각을 버리고 하나님의 생각을 받아들이라고 되어 있어요. అందుకని బైబిల్ అనేది ఎంతో స్పష్టంగా చెప్తా ఉంది, నా ఆలోచన నేను పడేసి దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాట నేను అంగీకరించాలి 그게 అని. 신앙의 기본인 거예요. మన ఆత్మీయ జీవితంలో ఇది ఎంతో ప్రాథమికంగా ఉందండి. 근데 많은 사람들은 하나님을 그렇게 믿고 있지 않는 거예요. కానీ చాలా మంది ప్రజలు ఆ విధంగా దేవుని నమ్మట్లేదండి. 하나님을 이해하려고 하고 వారందరూ కూడా దేవుని అర్థం చేసుకోవాలనుకుంటారు.
하나님의 길을 따라가려고 하는 거예요. అలానే దేవుని ఒక మార్గంలో వాళ్ళు వెంబడించి వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటారు. 근데 그런 사람들이 신앙을 하면 무슨 일이 కానీ 일어나냐면 అలాంటి వ్యక్తులు ఆత్మ జీవితం జీవించాలన్నట్లయితే ఏమవుతుందంటే 오늘 성경을 읽은 이런 일이 일어나는 거예요. మరి ఈ రోజు మనం ఏదైతే కథను చదువుకున్నామో ఆ ప్రకారం జరుగుతుంది. 야이로라는 사람이 있었습니다. ఇక్కడ యాయిరు అని ఒక వ్యక్తి ఉన్నాడు. 딸이 아픈 거예요. తన కుమార్తె అనారోగ్యంతో ఉంది. 그래서 예수님께 와서 내 딸을 우리 집에 와서 내 딸을 고쳐달라고 했습니다. యాయిరు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి దయచేసి మా ఇంటికి వచ్చి నా కూతుర్ని స్వస్థపరచమని 그 예수님이 బ్రతిమలాడుకుంటున్నాడు. 야이로와 함께 집에 갔어요. ఆ విధంగా యాయిరుతో పాటు ఇంటికి వెళ్ళాడు. 근데 가는 길에 이렇게 혈루병 걸린 여자가 생겨가지고 일이 생겨가서 좀 늦어졌죠. కానీ ఎప్పుడైతే ఆయన ఇంటి మార్గంలో వెళ్తున్నప్పుడు ఆయన మార్గం మధ్యలో ఈ రక్తస్రావం కలిగిన స్త్రీని కలవడం ద్వారా కొద్దిగా ఆలస్యమైంది. 근데 그때 야이로의 집에서 어떤 사람이 와서 말하기를 మరి యాయిరు ఇంటి నుండి ఒక మనిషి ఒక వ్యక్తి వచ్చి ఏమని చెప్పాడంటే 예수님이 이 집에 오실 필요가 없습니다. 당신의 딸이 죽었습니다. 그러는 거예요. మరి తను ఏం చెప్పాడంటే నీ కుమార్తె చనిపోయింది, ఇంకా యేసయ్యని ఇంకా శ్రమ పెట్టొద్దు అని చెప్తా ఉన్నాడు. 그러니까 예수님이 두려워하지 말고 믿기만 하라 하시고 అప్పుడు యేసయ్యమన్నంటే భయపడకు నువ్వు కేవలం నమ్ము అని చెప్పాడు. 그 집에 가셨어요. ఆ విధంగా యాయిరు ఇంటికి యేసయ్య వెళ్ళడం జరిగింది. 야이로의 딸이 죽었잖아요. అక్కడ యాయిరు కుమార్తె చనిపోయింది కదండి. 그러니까 모든 사람이 슬퍼하고 울고 있는 거예요. అందుకని అందరూ కూడా ఏడుస్తా ఉన్నారు, బాధపడతా ఉన్నారు. 그래서 예수님이 뭐라고 하셨냐면 그때 అప్పుడు యేసయ్య ఏమని చెప్పాడంటే 울지 마. ఏడవవద్దు అని చెప్తున్నాడు. 이 아이 죽은 거 아니야. ఆమె నిద్రించుచున్నది కానీ చనిపోలేదు. 이 아이 자고 있어. నీ కుమార్తె నిద్రించుచున్నది. 자, 그러면 53절을 우리 다 같이 보겠습니다. ఒకసారి 53వ వచనము అందరం కలిసి చదువుతామండి. 예수님의 말씀인 이 아이가 죽은 것이 아니라 잔다 했을 때 యేసయ్య ఎప్పుడు చెప్పాడో ఈ యొక్క కుమార్తె మరణించలేదు కానీ తను నిద్రించుచున్నది అని, 사람들의 반응이 어땠습니까? 한번 కానీ అక్కడున్న 읽어보세요. ప్రజలు ఏ విధంగా దాన్ని స్పందిస్తా ఉన్నారు ఒకసారి చూడండి. 53వ వచనంలో ఆమె చనిపోయినని వారెరిగి ఆయనను అపహాసించిరి. 이 사람들 예수님을 비웃는 거예요. ఇక్కడ వాళ్ళందరూ కూడా అపహాసిస్తున్నారు. 비웃는 게 뭐예요? అంటే నవ్వుతా ఉన్నారు. దానికి అర్థం ఏంటండి? 예수님 지금 와서 뭘 안다고? ఎప్పుడు యేసయ్య చేంజ్ చేయడానికి వచ్చాడు? 이 아이 죽었어. ఎప్పుడు ఈ కుమార్తె చనిపోయింది. 나는 지금 이 아이 아플 때부터 이 아이 옆에 있었는데 నేను ఈ కుమార్తె అనారోగ్యంతో ఉన్నప్పటి నుండి నేను దాని పక్కనే ఉన్నాను. 나 죽는 거 내가 봤는데. అనుకుంటే చనిపోవడం నేను చూశాను. 예수 당신은 지금 막 왔으면서 뭘 안다고 죽은 게 아니라 잔다고 그래. యేసయ్య నువ్వు ఇప్పుడే వచ్చి నీకేం తెలుసని తను నిద్రిస్తుందని చెప్తున్నావు చనిపోయిన దాన్ని. 자, 이 사람들이 예수님을 비웃었다고 성경에 적혀 ఇక్కడ 있어요. బైబిల్లో ఆ ప్రజలందరూ కూడా యేసయ్యను చూసి అపహాసించారని రాయబడి ఉంది. 근데 그 성경은 뭐라고 되냐면 이유가 정확하게 적혀 있는 거예요. దానికి కారణం అనేది ఎంతో స్పష్టంగా రాయబడి ఉంది. 뭐라고 하냐면 죽은 것을 저희가 그 죽은 것을 아는 고로라고. ఎందుకని వాళ్ళు అపహాసించారంటే ఆమె చనిపోయినని వారు ఎరిగి వారు అపహాసిస్తా ఉన్నారు. 야, 내가 이 아이 죽은 거 알아. నాకు తెలుసు ఈ కుమార్తె చనిపోయింది అని. 그래서 예수님이 이 아이가 죽은 것이 아니라 잔다 했을 때 ఎప్పుడైతే యేసయ్య ఈ కుమార్తె చనిపోలేదు కానీ నిద్రించుచున్నదని చెప్పినప్పుడు 그 예수님의 말을 비웃고 예수님도 비우는 거예요. మరి యేసుక్రీస్తు చెప్పిన ఒక మాటని వాళ్ళు అపహసిస్తున్నారు, అలానే యేసయ్యని చూస్తూ అపహసిస్తున్నారు. 자, 여기까지 이해가 가시죠? ఇక్కడ వరకు మీ అందరికి అర్థమైంది కదండి. 자, 제가 여러분에게 한번 물어볼게요. మరి మీ అందరికి నేను ఇది అడగాలనుకుంటున్నాను. 여러분 예수님 비우신 적 있으십니까? మీరు ఎప్పుడైనా యేసయ్యని చూసి అపహసించారండి? 목사님, 내가 예배에 나온 사람인데 పాస్టర్ గారు నేను ఇలా ఆరాధనకు వచ్చిన వాడిని, 이 더우고 집에서 지금 밥해야 될 시간에 예배에 와서 앉아서 말씀 듣는다고 이러고 있는데 ఎంతో వేడిగా ఉంది వాతావరణము, అలానే ఇంట్లో నేను ఎన్నో పనులు చేయాలి, వంట కూడా వండాలి, కానీ అయినప్పటికీ అన్నిటిని వదిలేసి నేను ఆరాధనకు వచ్చాను. 여기 자매님들이 참 많으시니까 밥해야 되는데 안 오시고 여기 오셨잖아요. ఎందుకంటే ఇక్కడ చాలా మంది సహోదరులు ఉన్నారు, వాళ్ళు ఇంట్లో ఏం వండకుండా పనులు అన్ని వదిలేసి మీరు ఇక్కడికి వచ్చారు. 근데 내가 예수님 비웃으면 뭐하러 여기 앉아 있겠습니까? మరి ఒకవేళ నేను యేసయ్యని అపహసించినట్లయితే ఎందుకు నేను ఇక్కడ వచ్చి కూర్చుంటాను? 그죠? అవును కదండి, ఇలా ఆలోచిస్తున్నారా? 근데 성경은 그렇지 않다고 얘기를 하고 కానీ బైబిల్ ఆ విధంగా కాదు అని చెప్తుందండి. 우리는 예수님 안 비운다고 생각을 해요. మనం అందరం కూడా యేసయ్యని నమ్ముతున్నాం అనుకుంటాము. 근데 성경의 말씀과 내 마음을 비춰보면 కానీ బైబిల్లో ఒక దేవుని ఒక వాక్యము నా హృదయాన్ని చూపించినప్పుడు 내가 아는 것으로 예수님을 얼마나 많이 비우시는지를 알게 된다는 거죠. ఎప్పుడైతే మనం బైబిల్ ప్రకారం చూసుకుంటామో నాకేదైతే తెలిసి ఉందో దాని ద్వారా నేను యేసయ్య చెప్తున్న ఒక మాటని నేను అపహసిస్తా ఉన్నాను. 제가
여러분들 잘 모르지만 제 이야기를 좀 해보려고 합니다. మరి మీకు నా గురించి అంత తెలియదు కాబట్టి నా గురించి నేను మీకు కొద్దిగా పంచుకుంటాను. 저는 기독교 가정에서 태어났어요. నేను ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించానండి. 그리고 이제 한국에 있는 서울에 굉장히 큰 교회를 다녔습니다. అలానే కొరియా దేశంలో సౌలు పట్టణంలో ఒక పెద్ద సంఘం ఉంటుంది. ఆ సంఘంకి నేను వెళ్ళేవాడిని. 물론 인도에 비하면 조그만 교회 5,000명밖에 안 나왔어요. కానీ ఒకవేళ భారతదేశంతో పోల్చుకున్నట్లయితే అదంత పెద్ద సంఘాలు కాదు. ఒక కేవలం ఒక 5,000 మంది కూడుకునే సంఘం అండి. 그리고 우리 학생 유스 미팅이 한 500명 정도 됐었어요. అలానే ఈ యొక్క యవనస్తులు అలానే విద్యార్థులు 500 మంది వరకు ఉంటారు. 저희 아버지는 그 교회의 썬데이 스쿨 총 담당자이셨고요. మరి నా నాన్నగారు ఆ సంఘంలో సండే స్కూల్ కి ఇన్ఛార్జ్ గా ఉన్నారు. 저희 어머니는 그 예배 그 교회의 킨더가든 유치원 킨더가든 담당자이셨어요. అలానే మా అమ్మగారేమో చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ చిన్న పిల్లల్ని చూసుకునేది. 저는 항상 바이블 퀴즈 컴피티션을 하면 상을 받았어요. నేను ప్రతిసారి బైబిల్ క్విజ్ ఎప్పుడైతే కాంపిటీషన్ జరుగుతుందో అందులో నేను బహుమానం పొందుకునేవాడిని. 나는 새 옷을 사면은요. మరి ఏదైనా కొత్త బట్టలు కొన్నట్లయితే 저희 아버지가 항상 일요일에 먼저 예배당에 입고 가라고 했어요. మా నాన్న ఏం చెప్పేవారంటే కొత్త బట్టలు కొన్న వెంటనే మొదటిసారిగా మీరు ఆదివారం ఆరాధనను వేసుకోవాలని చెప్పేవారు. 하나님 앞에 먼저 그거 보여드리고 입어야 돼. ఎందుకంటే మొదటిగా నువ్వు వేసుకున్న ఒక బట్టల్ని దేవునికి చూపించి దాని తర్వాత నువ్వు వేసుకోవాలి. 여러분들 그러십니까? మీరు ఎప్పుడైనా అలా చేస్తారండి? 저는 그렇게 배웠어요. మరి నేను అలా నేర్చుకున్నాను. 저는 헌금할 때요. అలా నేను కానుకలు ఇచ్చినప్పుడు 딱 돈을 접을질 않았어요. నేను ఎప్పుడు కూడా ఒక డబ్బుల్ని ఇలా మడత పెట్టలేదు. 딱 빳빳한 새 돈을 딱 성경에 껴놓고 మరి కొత్త నోట్ ఏదైతే ఉంటుందో అది బైబిల్ ఇలా పెట్టి 다 교회 가서 헌금을 했어요. నేను సంఘానికి వెళ్ళి నేను కానుకలు వేసేవాడిని. 저는 제 인생이 그때는 학생 때지만 교회, 집, 학교밖에 없었어요. మరి నేను అప్పుడు ఒక విద్యార్థిగా ఉన్నప్పటికీ కూడా నా జీవితం ఎలా ఉండేదంటే ఒక స్కూలు, ఇల్లు, సంఘము ఇవి మాత్రం తప్ప ఇంకెక్కడికి వెళ్ళేవాడిని కాదు. 끝나면 집이 아니라 교회를 가서 왜냐면 어머니가 거기 계시니까. ఒక స్కూల్ అయిపోయిన వెంటనే నేను ఇంటికి వెళ్ళేవాడిని కాదు, నేను సంఘానికి వెళ్ళేవాడిని. ఎందుకంటే మా అమ్మ సంఘంలో ఉండేది 다른 కాబట్టి. 모든 사람들이 저를 보고 저희 가족을 보고 정말 좋은 크리스찬이라고 했었어요. మరి అందరూ నన్ను చూసి నా కుటుంబాన్ని చూసి వీరు ఎంతో మంచి క్రైస్తవులను మాట్లాడుకునేవారు. 저도 그렇게 생각을 했었고요. నేను కూడా అలానే అనుకున్నాను. 근데 내게 한 문제가 있는 거예요. కానీ నాకు హృదయంలో ఒక పెద్ద సమస్య ఉంది. 그게 문제가 뭐냐면 sin. ఆ సమస్య ఏంటంటే పాపం సమస్య. 힌디도 밥이라고 하는데 빼르고도 밥이네요. హిందీ భాషలో కూడా వాళ్ళు పాపం అంటారు, ఇక తెలుగు భాషలో పాప అంటున్నారు. 성경은 분명히 예수님이 십자가의 내 죄를 위해서 돌아가셨다고 돼 있는데 బైబిల్లో ఎంత స్పష్టంగా యేసయ్య నా పాపాల నిమిత్తము శిలువపై మరణించి ఉన్నాడని స్పష్టంగా రాయబడి 여러분 ఉంది. 그거 아시죠? మీ అందరికి తెలుసు కదండి 예수님 왜 돌아가셨어요? 십자가에? ఎందుకని యేసయ్య శిలువలో మరణించాడు? 내 죄를 위해서 నా 돌아가셨죠. పాపాల నిమిత్తం మరణించాడు. 근데 내가 나를 보면 మరి కానీ నన్ను నేను చూసుకున్నప్పుడు 죄가 너무 많은 거예요. నాకు హృదయంలో పాపం అనేది ఎంతో ఉంది. 여러분도 그러십니까? మరి మీకు కూడా అలానే ఉందండి? 여러분의 마음속에 죄가 있으십니까? మీ హృదయంలో పాపం ఉందా? 죄 없으세요? పాపం లేదండి? 죄 없으세요? నా దగ్గర పాపం లేదు అని వాళ్ళ చేతులు పైకెత్తండి. 죄 있으세요? నీ దగ్గర పాపం ఉంది అని వాళ్ళ చేతులు పైకెత్తండి. 있는 것도 없고 없는 것도 없고 참. పాపం కూడా లేదు, పాపం కూడా ఉంది. అసలు ఎవరు కూడా చేతెత్తట్లేదు. 저는 내가 나를 보니까 죄가 많은 거예요. కానీ నన్ను నేను చూసుకున్నప్పుడు నా హృదయంలో ఎంతో పాపం ఉంది. 물론 학생 때니까 뭐 살인을 하거나 그러진 않았지만 నేను ఒక విద్యార్థిగా ఉన్నాను కాబట్టి నరహత్య చేయడం ఇలాంటి పెద్ద పెద్ద పాపాలు చేయకపోయినప్పటికీ 친구 거 가지면 갖고 싶고 친구 거 보면 갖고 싶고 మా స్నేహితుల దగ్గర ఏదైనా ఉన్నట్లయితే దాన్ని నేను పొందుకోవాలనుకుంటాను, దాన్ని తీసుకోవాలనుకునే ఒక ఆశ హృదయం కలిగి ఉంటాను. 마음에서 싸움도 많이 하고요. అలా హృదయంలో నేను ఎంతో గొడవ పడేవాడిని. 실제 좀 훔치기도 좀 하고. కొన్నిసార్లు చిన్న చిన్న వస్తువులు కూడా నేను దొంగిలించేవాడిని. 성경에 죄가 있으면 천국에 못 간다는데 బైబిల్ చెప్తా ఉంది ఎవరైతే హృదయంలో పాపం ఉందో వాళ్ళు పరలోక రాజ్యంలోకి వెళ్ళలేరు అని. 저는 천국에 가고 싶은 거예요. కానీ నేను పరలోక రాజ్యంలోకి ఎంతో వెళ్ళాలనుకుంటున్నాను. 근데 죄가 홀이라도 남아 있으면 천국에 못 간다고 하니까. కానీ కొద్దిగానైనా పాపం అనేది హృదయంలో మిగిలి ఉన్నట్లయితే పరలోక రాజ్యంలోకి వెళ్ళలేమని బైబిల్ చెప్తా ఉంది. 예수님은 내 죄를 위해 돌아가셨다고 하는데 నాకు తెలుసు యేసయ్య నా పాపల నిమిత్తం సిలువలో మరణించాడని. 내가 나를 보면 죄인인 거예요. కానీ నన్ను నేను చూసుకున్నప్పుడు నేను ఇంకా పాపిగానే ఉన్నాను. 목사님께 갔어요. అయితే నేను పాస్టర్ దగ్గరికి వెళ్ళాను. 목사님, 내가 어떻게 이 죄를 없이 천국에 갈 믿음을 가질 수 있습니까? పాస్టర్ గారు నేను ఏ విధంగా ఈ పాపము లేకుండా నేను పరలోక రాజ్యంలోకి వెళ్ళగలుగుతాను, ఒక విశ్వాసాన్ని కలిగి ఉండగలుగుతాను. 목사님 회개 기도를 하래요. అప్పుడు పాస్టర్ గారు ఏమన్నారంటే పశ్చాత్తాపం పడుతూ నువ్వు పాపాలు ఒప్పుకుంటూ ప్రార్థన చేయని చెప్పారు. 여러분 회개 기도 해보셨어요? మీరు ఎప్పుడైనా పాపాలు ఒప్పుకుంటూ ప్రార్థించారా? 어떻게 여러분 하셨는지 모르겠지만 저는 어떻게 했냐면요. నాకు తెలియదు మీరు ఎలా ప్రార్థించేవారు, కానీ నేను ఎలా చేశానంటే 아침에 일어나자마자 기도를 해요.
పొద్దున లేవగానే ఉదయం లేవగానే నేను ప్రార్థించేవాడిని, 하나님 저 죄를 안 짓게 도와주세요. దేవా దయచేసి ఈ రోజు నేను ఏ పాపం చేయకుండా సహాయం చేయి. 그리고 죄를 질 때마다 전 노트에 적었어요. మరి ఎప్పుడైతే పాపం చేస్తానో ప్రతి పాపం నేను ఒక బుక్ లో రాసుకునేవాడిని, ఏ పాపం చేశాను 자기 అని. 전에 기도를 하는 거예요. 노트를 보면서. అందుకనే నిద్రపోయే ముందు ఆ బుక్ ఓపెన్ చేసి ఒక్కొక్క పాపాన్ని క్షమించమని నేను ప్రార్థించేవాడిని. 하나님 이제도 용서해 주고 이제도 용서해 주고 이제도 용서해 주시고. ఆ దేవా నేను ఈ పాపం చేశాను, ఇది నన్ను క్షమించు, ఇది నన్ను క్షమించు, ఇది నన్ను క్షమించు. 그리고 마지막에 제가 기억하지 못하는 노트에 못 쓴 죄도 다 용서해 주세요. మరి చివరికి ఏమని ప్రార్థించేవాడిని అంటే, దేవా నేను ఏదైతే బుక్ లో రాయలేదో గుర్తులేని పాపాలన్నిటి కూడా నాకు క్షమించని 왜냐면 ప్రార్థించేవాడిని. 제가 하나라도 남아 있으면 지옥에 간다고 하니까. ఎందుకంటే ఒక్క పాపం మిగిలి ఉన్నప్పుడు కూడా నేను నరకానికి వెళ్తాను కాబట్టి. 여러분 이렇게 해보셨어요? మీరు ఎప్పుడైనా ఈ విధంగా చేశారా అండి? 내가 그렇게 1년을 했어요. 1년을. నేను ఒక సంవత్సరం వరకు నేను ఇలా చేశాను. 야, 1년 뒤에 무슨 일이 일어나는 게 압니까? ఒక సంవత్సరం తర్వాత ఏం జరిగిందో తెలుసా అండి? 무슨 일이 일어났을 것 같아요? ఏం జరిగి ఉండొచ్చు? 아, 정말 놀라운 일이 일어났어요. ఎంతో అద్భుతమైన ఒక ఆశ్చర్యమైన ఒక విషయం జరిగింది. 1년 첫날에 썼던 죄랑 మరి ఏదైతే గతించిన పాపాలు ఏవైతే ఉన్నాయో ఒక సంవత్సరం పాపము, 1년 뒤에 썼던 그 죄 노트에 적혀 있는 죄랑 మళ్ళీ ఏదైతే నేను బుక్ లో రాసుకున్న పాపాలు 똑같은 거예요. మరి ఆ రోజు చేసిన పాపాలు అన్ని కూడా ఒకటే రకంగా ఉన్నాయి. 변하는 게 없는 거예요. ఏమి కూడా మార్పు లేదు. 선생님, 제가 어떻게 믿음을 가질 수 있습니까? మళ్ళీ నేను 선생님. మరి నేను టీచర్ దగ్గరికి వెళ్ళేవాడిని, టీచర్ దగ్గరికి వెళ్ళి అడిగేవాడిని, ఎలా నేను విశ్వాసాన్ని కలిగి ఉండగలుగుతాను? 방언을 하면 네가 믿음을 가질 수 있어. నువ్వు భాషలలో మాట్లాడినట్లయితే నువ్వు అవిశ్వాసం కలిగి ఉండగలుగుతావు. 그래도 안 되는 거예요. కానీ అలా చేసినప్పుడు కూడా నేను పాపం నుంచి విముక్తి 왜요? పొందుకోలేకపోతున్నాను. ఎందుకని? 나를 보면 여전히 내가 죄를 있는 것 같은 거예요. ఎందుకంటే నన్ను నేను చూసుకున్నప్పుడు ఇంకా నా దగ్గర పాపం ఉన్నట్టే కనపడుతుంది. 예수님이 올리브 마운틴에 가서 기도를 하시잖아요. యేసయ్య ఒలివ కొండపైకి వెళ్ళి ప్రార్థిస్తా ఉన్నారు కదండి. 우리 한국 사람도 산에 가서 기도를 많이 해요. 밤에. కొరియా దేశంలో కూడా ప్రజలు ఏం చేస్తూ ఉంటారంటే కొండలపైకి వెళ్ళి రాత్రులలో కొండపైకి వెళ్ళి ప్రార్థిస్తూ ఉంటారు. 그럼 밤새 소리를 질러요. 하나님 하면서 기도를 해요. మరి రాత్రిరంతా కూడా గట్టిగా అరుస్తూ దేవాని గట్టిగా అరుస్తూ ప్రార్థించేవారు. 제가 15살 때 그랬다니까요. నేను 18 ఏళ్ళలో ఉన్నప్పటి నుండి నేను అలా చేశాను. 그러면 막 목이 쉬어가지고 목소리가 맛이 가는 거예요. మరి నేను గట్టిగా అరవడం ద్వారా నా గొంతంతా కూడా పోయేది. 형제님 은혜 많이 입었습니다. 형제님 은혜 많이 입었습니다. అప్పుడు వాళ్ళందరూ ఏం చెప్పేవారంటే, సహోదరుడు నువ్వు చాలా కృపను పొందుకున్నావు అని చెప్పేవారు. 그때 천국 갈 것 같은 거예요. ఎందుకంటే అలా చేసినప్పుడు నాకేమనిపించేది అంటే నేను పరలోక రాజ్యంలోకి వెళ్తాను అనిపించేది. 근데 이틀 뒤에 목소리가 돌아와요. కానీ 2 రోజులైన తర్వాత మళ్ళీ నా నార్మల్ గొంతు వచ్చేది. 또 죄인이라는 생각이 들어와요. మళ్ళీ నేను పాపిగా అయ్యానని నాకు ఆలోచన వచ్చేది. 내가 천국에 못 가는 నేను ఇంకా పరలోక రాజ్యానికి వెళ్ళలేను అనిపించేది. 한 그렇게 2-3년을 제가 신앙생활을 하니까 너무 힘들더라고요. ఇలా ఎన్నో సంవత్సరాల వరకు ఆత్మ జీవితం జీవించినప్పుడు ఆత్మ జీవితం అనేది చాలా కష్టంగా ఉంది. 내가 하나님 예수님 내 죄를 위해 돌아가셨지만 나는 죄인인 거예요, 여전히. యేసయ్య నా పాపాల నిమిత్తం మరణించినప్పుడు కూడా ఇంకా నేను పాపిగానే ఉన్నాను. 왜요? ఎందుకని? 내 마음에 죄가 있는 것 같아요. ఎందుకంటే నా హృదయంలో ఇంకా పాపం ఉంది కాబట్టి. 그래서 내가 결론을 하나 내렸어요. అందుకని ఇంకా దేవుని దగ్గరికి వెళ్ళి 나는 택한 백성이 아니구나. ఇంకా నేను ఏమని నిర్ణయించుకున్నానంటే చివరిగా బహుశా నేను ఎన్నుకోబడిన వ్యక్తిగా లేను 나는 అనుకుంటా. 지옥에 갈 사람이구나. నేను చివరిగా నరకానికి వెళ్ళవలసిన వాడినేమో. 여러분 이 신앙이 뭔지 아십니까? మీ అందరు తెలుసా అండి, ఈ యొక్క ఆత్మ జీవితం అనేది, 예수님을 비웃는 신앙이라는. ఈ ఆత్మ జీవితం అనేది యేసయ్యను అపహసించే ఆత్మ జీవితం అండి. 왜요? ఎందుకని? 예수님의 말씀보다 내 생각과 내 기분과 내 감정이 더 중요한 거예요. ఎందుకంటే యేసయ్య యొక్క వాక్యం కన్నా, యేసయ్య చెప్తున్న మాట కన్నా నేనైతే భావిస్తా ఉన్నానో, నేనైతే అనుకుంటున్నానో, నా ఆలోచన ఏదైతే ఉందో, నా భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ప్రాముఖ్యంగా ఉన్నాయి. 나는 그때 전혀 예수님을 비운다고 상상조차 해본 적이 없어요. కానీ ఎప్పుడు కూడా నేను అనుకోలేదు నేను నిజంగా యేసయ్యని అపహసిస్తా ఉన్నానని. 모든 사람들이 신앙 잘한다. అందరు కూడా నన్ను చూసి చాలా మంచి ఆత్మ జీవితం జీవిస్తున్నావు 그렇게 అంటారు. 어린 학생이 지난 금요일날 토요일날 밤에 기도하러 산에 올라가고 정말 대단하다. ఇంత యవన కాలంలో నువ్వు ఒక శుక్రవారం రాత్రి కొండపైకి వెళ్ళి నువ్వు ప్రార్థిస్తావు, నువ్వు చాలా గొప్పవాడివి. 내가 비록 죄는 있지만 나는 신앙 잘한다고 생각했거든요. అందుకనే నేను పాపాలు ఒప్పుకుంటున్నాను కాబట్టి నేను ఒక మంచి ఆత్మ జీవితం జీవిస్తున్నాను అనుకునేవాడిని. 근데 이 신앙이 뭐냐면 내가 예수님을 비웃는 신앙이었어요. కానీ ఈ ఆత్మ జీవితం ఎలాంటి ఆత్మ జీవితం అంటే యేసయ్యను అపహసిస్తున్న ఆత్మ జీవితం. 그 이유를 제가 지금 이야기를 해줄게요. మరి దాని కారణం ఏంటో మీకు చెప్తాను. 여러분 예수님이 이 땅에 왜 오셨습니까? యేసయ్య ఎందుకని ఈ లోకానికి వచ్చాడండి? 예수님의 이름의 뜻이 무엇입니까? యేసయ్య పేరుకి అర్థం ఏంటి?
마태복음 1장에 보면요. మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో చూసినట్లయితే 예수님의 이름의 뜻은 그러니까 저희 백성을 자기 백성을 저희 죄에서 구원할 자, Savior. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం రాయబడి ఉంటుంది, తన ప్రజల్ని వారి పాపాల నుండి రక్షించడానికి ఆయన ఒక రక్షకుడు, ఆయనకి యేసు అని పేరు పెట్టవాలని 자, రాయబడి ఉంది. 우리 한번 얘기를 해보죠. అసలు మనం మాట్లాడుకుందాం దీని గురించి. 여러분 죄 삭슨 뭐라고 들어보신 적 있어요? మీరు ఎప్పుడైనా విన్నారండి పాపం కూర్చు జీతం ఏమై ఉంది? 예, 사망이에요. మరణము. 근데 왜 우리는 죄를 지면 기도를 하죠? కానీ ఎందుకని మనం పాపం చేసినప్పుడు ప్రార్థిస్తా ఉన్నాము? 저는 성경을 많이 읽었어요. నేను ఎన్నోసార్లు నేను బైబిల్ చదివానండి. 하루에 성경을 1시간씩 읽으면 저는 2달 만에 이 성경을 다 읽어요. మరి నేను ప్రతిరోజు బైబిల్ చదివినట్లయితే 2 నెలల్లో ఈ బైబిల్ పూర్తి చేయగలుగుతాను. 제가 하루에 2시간 성경을 읽으면 한 달 만에 이 성경을 다 읽었더라고요. ఒక రోజు 2 గంటలు నేను బైబిల్ చదివినట్లయితే ఒక 2 నెలల్లో పూర్తి బైబిల్ నేను పూర్తి చేయగలుగుతాను. 저는 2004년부터 사역을 시작했습니다. 2004년. 2004. నేను 2004 సంవత్సరంలో నేను నా పరిచయం ప్రారంభించానండి. 제가 올해 43살인데 ఇప్పుడు నా ఒక వయసు 44 ఏండ్లండి. 24살부터 저는 사역을 시작했어요. 24 సంవత్సరం నుండి నేను ఈ పరిచయం ప్రారంభించాను. 성경을 제가 얼마나 많이 읽었겠습니까? మరి ఎన్నోసార్లు నేను బైబిల్ చదవడం జరిగింది. 제가 적어도 8, 90번은 읽었을 거예요. మరి నేను దాదాపు 80번에서 90번 사이. నేను ఒక 80 నుండి 90 సార్లు నేను బైబిల్ చదివాను. 올해 성경도 제가 지금 3번 읽었어요. మరి ఈ సంవత్సరము నేను 3 సార్లు ఎప్పుడు అయిపోయిందండి బైబిల్ చదవడము. 성경 어디에도 죄를 지면 기도하라는 얘기는 없어요. కానీ ఎక్కడ కూడా బైబిల్లో రాయబడలేదు మీరు పాపం చేసినట్లయితే మీ పాపం గురించి మీరు ప్రార్థన చేస్తే మీ పాపాలు క్షమించబడతాయని. 죄의 삭은 사망이다. బైబిల్ చెప్తా ఉంది పాపంకు వచ్చే జీతము మరణమని. 피 흘림이 없은즉 사함이 없다. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ జరగదని రాయబడి ఉంది. 근데 왜 우린 죄를 지면 기도를 해요? కానీ ఎందుకని మనం పాపం చేసినప్పుడు మనం ఎందుకని ప్రార్థిస్తా ఉన్నాము? 성경 어디에도 없는 신앙을 하고 있는 거예요. అంటే బైబిల్లో ఎక్కడ లేని ఆత్మీయ జీవితాన్ని మనం జీవిస్తా ఉన్నామండి. 자, 제가 자세히 이야기는 할 수는 없지만 నేను ఇవన్నీ కూడా ఇప్పుడు నేను స్పష్టంగా నేను ఈ సమయంలో నేను మీకు వివరించలేను. కానీ 레위기에 보면은 죄를 사하는 방법이 나와 있어요. 레위기 4장에 보면요. లేవ్యకాండం 4వ అధ్యాయంలో చూసినట్లయితే పాపాలని ఏ విధంగా పరిహరించాలి, ఏ విధంగా క్షమాపణ పొందుకోవాలని రాయబడి 그때 ఉంటుంది. 중요한 두 가지가 있어요. అందులో 2 విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి ఉన్నాయండి. 그 죄를 위해서 대신 죽을 희생물이 필요해요. ఆ పాపాలు కడగడానికి ఆ వ్యక్తి పాపాలు క్షమించబడడానికి ఆ పాప పరిహారత బలి అనేది అవసరం. 그리고 그 희생물이 그냥 죽어야 되는 게 아니라 먼저 죄인의 죄를 희생물에게 넘겨야 되는 మరి 거예요. ఆ బలి పశు ఊరికిన చనిపోవద్దు, కానీ ఆ వ్యక్తి దగ్గర ఉన్న పాపాలన్నీ కూడా బలి పశుపై మోపిన తర్వాత ఆ బలి పశు చనిపోవాలి. 그래서 한 가지 죄를 지을 때도 그 희생물에게 안수를 하고 죽여서 죄를 씻고요. మరి ఒక నెలకి పాపం చేసినప్పుడు ఆ పాపాలన్నీ కూడా ఒక బలి పశు పైన మోపి దాన్ని వధించడం జరుగుతుంది. 자, 한 가지 죄를 위해서 하나의 희생물이 필요한 거예요. మరి ఒక్కసారి పాపం చేసినప్పటికీ కూడా ఆ పాపానికి బలి పశు అవసరం అండి. 얼마나 많은 양과 염소가 필요합니까, 여러분? మరి 죄를 위해서. ఆ విధంగా ఆలోచించినట్లయితే మీ పాపాల నిమిత్తం ఎన్ని బలి పశువులు అవసరం ఉంటాయి? 언카운터블이죠. మనం దాన్ని లెక్కించలేం కదా, అన్ని బలి పశువులు అవసరము. 그래서 하나님이 또 다른 방법을 알려주셨는데 అందుకని దేవుడు ఇంకొక మార్గాన్ని చూపించాడు. 이스라엘 온 백성의 1년치 죄를 위해서 한 희생물을 선택을 하셨어요. అప్పుడు ఏం చేశారంటే రోజు చేస్తున్న పాపం కాదు కానీ సంవత్సరానికి ఒక్కసారి చేస్తున్న పాపం గురించి ఆ ఇజ్రాయెల్ దేశం నుండి ఒక ప్రతినిధిని దేవుడు ఎంచుకున్నాడు. 근데 그것도 똑같은 방법이에요. మరి అక్కడ కూడా అదే విధంగా చేసేవారు. 근데 모든 죄인이 안수를 할 수 없으니까 죄를 넘길 수 없으니까요. ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తి ఆ గొర్రెతల పైన చేతులు పెట్టి పాపాల్ని దానిపైన బదిలీ చేయలేరు కాబట్టి 대제사장이 대표로 안수를 해서 죄를 넘기는 거예요. అందుకనే ప్రధాన యాజకుడు ఆయన ఒక ప్రతినిధిగా ఉండి ఆ ఇజ్రాయెల్ ప్రజల పాపాలన్నీ వారికి బదులుగా ఈయన గొర్రెపైన మోపేవాడు. 그리고 죽이는 거예요. దాని తర్వాత ఆ బలి పశుని వధించేవారు. 자, 그것도 그 두 가지 방법은 뭐를 얘기하고 싶은 거냐면 మరి ఈ 2 మార్గాలు, ఈ 2 పద్ధతులు ఏమని చెప్తా ఉందంటే 예수님을 이야기하는 거라는 거예요. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు గురించి మాట్లాడుతా ఉందండి. 예수님이 이 땅에 오셨어요. యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. 왜요? ఎందుకని?
내 죄를 위해서, 여러분의 죄를 위해서요. నా పాపల నిమిత్తము నీ పాపల నిమిత్తము. 그리고 예수님이 세례 요한을 통해 죄를 넘겨 받으셨어요. మరి దాని తర్వాత చూసినట్లయితే యేసయ్య బాప్టిజం ఇచ్చే యోహాను ద్వారా ఈ లోక పాపమంతా కూడా ఆయనపై మోసుకున్నాడు. 자, 이거는 성경 좀 찾아보시죠. 요한복음 1장 29절에 보면요. మనము యోహాను సువార్త మొదటి అధ్యాయం 29వ వచనం చూసినట్లయితే, యోహాను సువార్త మొదటి అధ్యాయం 29వ వచనం అండి. 읽어주세요. అసలు చదవండి. 자, 이 이튿날이라는 게 예수님이 요한으로부터 세상의 죄를 넘겨받은 다음 날이라는 거예요. మరి ఇక్కడ మరునాడు అంటే దానికి అర్థం ఏంటంటే, దీనికన్నా ముందు బాప్టిజం ఇచ్చే యోహాను దగ్గర నుండి యేసయ్య లోక పాపాన్ని మోసుకున్న దినం తర్వాత. 왜냐하면 세례 요한은 이 세상의 대표자예요. ఎందుకంటే బాప్టిజం ఇచ్చే యోహాను ఈ లోకానికి ప్రతినిధిగా ఉన్నాడండి. 그리고 그 세례 요한이 예수님을 보고 뭐라고 하냐면, అందుకనే బాప్టిజం ఇచ్చే యోహాను యేసుని చూసి ఏమని చెప్తా ఉన్నాడంటే, 보라, ఇదిగో 보라는 거예요. ఇదిగో అని చెప్తా ఉన్నాడు. చూడండి, 야, 이 예수님이 세상의 죄를 지고 가는 하나님의 어린 양이야. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. 야, 너한테 죄가 있는 것이 아니라 మీ దగ్గర పాపం లేదు గాని 예수님이 이 세상의 죄를 지고 가고 있어. ఈ లోక పాపమునంతా కూడా యేసే మోసుకొని వెళ్ళాడు. 자, 그리고 그 다음이 뭐예요? దాని తర్వాత ఏమేం జరిగిందండి? 죄의 삭은 뭐예요? దాని తర్వాత పాపంకి వచ్చే జీతం ఏంటండి? 사망이에요. మరణము. 그래서 예수님이 십자가에 달려 돌아가신 거예요. అందుకనే యేసు ఆ శిలువలో మరణించడం జరిగింది. 자, 이 세상이란 게 뭐냐면 아담부터 언젠가 끝날 이 세상 끝까지를 이 세상이라고 하는 거죠. ఈ లోకం అంటే ఏంటంటే, ఆదాము నుండి ఆ మొదటి వ్యక్తి నుండి చివరి వరకు ఈ లోకం అంతమయ్యేంత వరకు లోక 그리고 పాపం 예수님이 అంటే. 돌아가실 때 అందుకని యేసయ్య ఆయన మరణించినప్పుడు 마지막으로 하신 말씀이 뭐예요? చివరిగా చెప్పిన మాట ఏంటండి? 다 이루었다. సమాప్తమైనది. 그렇죠? అవునండి. 뭘 다 이루신 거예요? ఏం సమాప్తమైందండి? 예수님이 이 세상에 오신 목적을 다 이루신 거예요. యేసయ్య ఈ లోకానికి వచ్చే ఒక ఉద్దేశం అంతా కూడా నెరవేర్చాడు. 그게 뭐예요? 예수님이 이 세상에 오신 목적이. మరి యేసుక్రీస్తు ఈ లోకం రావడానికి ఉద్దేశం ఏంటండి? 자기 백성을 저희 죄에서 구원하신 구원자의 목적으로 오셨잖아요. తన ప్రజలను వారి పాపాల నుండి రక్షించడానికి ఆయన ఈ లోకానికి ఒక రక్షకుడుగా వచ్చాడు. 그러면 예수님이 나를 내 죄에서 구원하시는 목적을 다 이루었다고 죽으시면서 얘기하신 거예요. అందుకనే యేసు ఏమని చెప్తా ఉన్నాడంటే, ఆయన మరణించకన్నా ముందు ఆయన ఈ లోకానికి వచ్చి మనల్ని పాపం నుండి రక్షించి ఒక రక్షకుడుగా వచ్చి ఆయన పని అంతా కూడా పూర్తి అయిందని చెప్తా ఉన్నాడు. 여기까지 이해 가시죠? ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదండి? 자, 이제부터 되게 중요합니다. దీని తర్వాత చాలా ప్రాముఖ్యమైన, జాగ్రత్తగా వినండి. 그러면 우리가 죄에서 구원을 받았습니까? 안 받았습니까? మరి అలా చూసినట్లయితే మనం ఈ పాపం నుండి మనం రక్షింపబడ్డామా లేదా? 구원을 받았어요? 안 받았어요? రక్షణ పొందుకున్నామా లేదా? 이제 헷갈리죠? కొంచెం తిక్కమక్కగా ఉంది కదండి. 예수님이 죄에서 돌아가시면서 다 했다고 했는데, అవును, యేసయ్య మన పాపాల నిమిత్తం మరణించాడు అని చెప్తా ఉన్నాడు, కానీ 난 여전히 죄가 있는 것 같고, 뭐지? కానీ ఇంకా నా దగ్గర పాపం ఉన్నట్టే ఉంది కదా, ఏంటిది? 맞죠? అవును కదండి. 이게 예수님을 비웃냐 안 비웃냐 차이라는 거예요. మరి ఇందులోనే యేసయ్యని చూస్తూ అప్పగిస్తున్నామా లేదా అన్నది ఇక్కడ వ్యత్యాసం ఉంది. 여러분, 죽은 거랑 자는 거랑 구분하는 게 어렵습니까? చనిపోయారా లేదా నిద్రపోతున్నారా, దీంట్లో ఏం భేదమో చెప్పడం అనేది కష్టమైందా? 죽으면 심장이 멈추고, చనిపోయినట్లయితే వాళ్ళకు గుండె అనేది ఆగిపోతుంది, 숨을 안 쉬고, వాళ్ళు ఊపిరి పీల్చుకోలేరు, 체온이 떨어지고, మరి వాళ్ళొక శరీరంలో ఉన్న ఒక ఉష్ణోగ్రత అనేది తగ్గిపోతుంది, 몸이 땅땅해지고. వాళ్ళొక శరీరం అనేది ఎంతో గట్టిగా అవుతుంది. 그렇죠. అవునా? 어렵지 않아요. ఇదేం కష్టమైంది కాదు. వాళ్ళు మరణించినారా 이 사람들이 బతికున్నారా 잘못 본 게 చెప్పడానికి. 아니에요. ఇక్కడ ఎవరైతే ప్రజలు మాట్లాడుతా ఉన్నారో వీళ్ళందరూ తప్పు చూసి చెప్తున్నారని కాదు, నిజంగానే మరణించింది. 근데 కానీ 예수님이 말씀하셨잖아요. కానీ యేసయ్య ఆయన మాట్లాడాడు కదండి. 예수님이 죽은 것이 아니라 잔다 하며, యేసయ్య చెప్తా ఉన్నాడు, లేదు ఈ కుమార్తె చనిపోలేదు కానీ నిద్రించుచున్నది. 자는 게 사실이고 자는 게 진리라는 거예요. మరి ఇప్పుడు ఆ కుమార్తె నిద్రించడం అనేది సత్యంగా ఉంది. 내가 보는 게 아무리 맞아도 నాకు కనిపించేది ఎంత సరిగ్గా కనిపించినప్పటికీ 그거는 가짜라는 거예요. కానీ అంత కూడా అబద్ధం అండి. 예수님 맞아, 내가 진리요 기르잖아요. యేసు ఏమని చెప్తా ఉన్నాడు? నేనే సత్యం అని చెప్తా ఉన్నాడు. 그러면 예수님만 진리인 거예요. అందుకని కేవలం యేసు యొక్క మాట మాత్రమే సత్యమైంది. 자, 여러분 다 기독교 크리스찬이잖아요. మీరందరూ కూడా క్రైస్తవులు కదండి. 그럼 우리는 뭘 믿어야 돼요? అందుకని మనం ఇప్పుడు దేని నమ్మాలి? 내
내 말 믿어야 돼요? నా ఒక మాటని నమ్మాలా? 여러분 생각을 믿어야 돼요? మీ యొక్క ఆలోచన నమ్మాలా? 아니에요. లేదండి. 하나님이 뭐라고 하시는지 우리는 믿어야 되는 거예요. దేవుడు ఏమని చెప్తున్నాడని దాన్ని మీరు నమ్మాలి. 맞죠? అవునా? 하나님 말 안 믿으면 여기 앉아 있을 필요 없죠. మీరు దేవుని ఒక మాటని నమ్మలేనట్లయితే మీరు ఇక్కడ కూర్చునే అవసరం కూడా లేదు కదండి. 예, 하나님이 뭐라고 하시는 건 우리는 성경을 통해서 볼 수가 있는 거예요. అందుకనే దేవుడు మనతో ఏమని చెప్తా ఉన్నాడు అనేది బైబిల్ ద్వారా మనం స్పష్టంగా చూడొచ్చు. 그리고 그 성경이 뭐라고 하는지를 우리는 믿는 게 신앙이라는 거죠. బైబిల్లో దేవుడు ఏమని చెప్తా ఉన్నాడు దాన్ని విశ్వసించడమే ఆత్మీయ జీవితం అంటే. 야, 아무리 높은 사람이 이야기해도 하나 성경과 다르면 그거는 잘못된 거라는 ఎంత 거예요. గొప్ప వ్యక్తి అయినప్పటికీ కూడా అదొక బైబిల్ నుంచి ఎంతో వేరుగా ఉన్నట్లయితే ఆయన తప్పు చెప్తున్నట్టు 의사가 అవుతుంది. 죽었다고 해도 డాక్టర్ ఆ వ్యక్తి మరణించారని చెప్పినప్పటికీ 예수님이 잔다 그러면 자는 게 사실이고 진리라는 거죠. కానీ యేసయ్య లేదు ఆమెకు నిద్రిస్తుంది అని చెప్పినట్లయితే ఆమెకు మరణించడం అని నిజంగా కనిపించినప్పటికీ ఆయన నిద్రిస్తుంది అని చెప్పినట్లయితే తను నిద్రించడం అనేది సత్యమైంది. 아멘 되십니까? ఆమేన్. 예, 아멘 되세요? ఆమేన్ అని చెప్తారా? 예, 그러면 이제 죄에 대해서 예수님이 뭐라고 하는지를 봐야 되는 거예요. అందుకనే దేవుడు ఈ పాపం విషయం గురించి ఏమని మాట్లాడుతూ ఉన్నాడని మనం చూడాలి. 자, 로마서 3장 펴보겠습니다. అసలు మనం రోమిలకు రాసిన పత్రిక చూద్దామండి. 23절 보세요. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 로마서 3장 23절입니다. 23వ వచనం చూడండి. 예, 여기 보면 모든 사람이 죄를 범했으니까 하나님 영광이 되지 못한대요. ఇక్కడ బైబిల్ చెప్తా ఉంది ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. 아멘 되세요? ఆమేన్ అని చెప్తారా? 예. 근데 24절에 뭐라고 돼 కానీ 있습니까? దాని తర్వాత 24వ వచనంలో ఏమని రాయబడిందండి? 읽어보세요. అసలు చదవండి. 예, 의롭다 하심을 얻은 자가 되었다고 되어 있는. ఇక్కడ బైబిల్ చెప్తా ఉంది ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. 왜요? ఎందుకని? 내가 뭘 잘해서? నేనేదో మంచి చేయడం ద్వారా 아니에요. లేదు. 예수님으로 말미암아. కేవలం యేసుక్రీస్తు యొక్క విమోచనము ద్వారా, 예수님의 구속으로 말미암아. కేవలం యేసుక్రీస్తు చేసిన కార్యము ద్వారా, 하나님의 은혜로 말미암아. కేవలము దేవుని యొక్క కృప ద్వారా. 그게 뭔 소리예요? మరి దానికి అర్థం ఏంటండి? 예수님의 십자가에 달려 돌아가신 거 내가 한 일 아무도 없죠. యేసయ్య శిలువలో మరణించినప్పుడు నేను చేసేది ఏది కూడా లేదు. 그것으로 말미암아 내 모든 죄가 씻겨졌다는 거예요. కేవలం యేసుక్రీస్తుకి చేసిన కార్యము ద్వారా మాత్రమే నా పాపాలన్నీ కూడా కడివేయబడ్డాయి. 그래서 로마서 4장 5절 한번 보세요. అలానే ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చూడండి. 여기 두 명이 나와요. ఇక్కడ రెండు మనం చూడొచ్చండి. 일을 아니한 사람이에요. ఇక్కడ పని చేయక పని చేయని వాడు, 일을 아니해서 언가들이에요. మరి ఏ పని చేయని వాడు 이게 그게 저예요. అది నేను. 이게 하나님이에요. ఇక్కడ దేవుడు అనుకోండి. 근데 하나님은 나를 보고 언가들려고 안 하시는 거예요. దేవుడు నన్ను చూసి భక్తిహీనుడని చెప్పట్లేదండి. 뭐라고 하냐면 ఏమంటున్నాడంటే 경건하다 의롭다고 하는 거예요. ఆ నీతిమంతునిగా తీరుస్తా ఉన్నాడు. 왜 하나님이 나를 보고 의롭다고 하세요? ఎందుకని దేవుడు నన్ను చూసి నీతిమంతుడని చెప్తా ఉన్నాడండి. 내가 그냥 의롭다고 해줄게. నేను నిన్ను నీతిమంతుడిగా తీరుస్తాను. 그래서요? అందుకనా? 아니에요. ఆ విధంగా కాదు. 왜냐면 하나님이 보실 때는 우리의 모든 죄가 십자가에서 끝났어요. ఎందుకంటే దేవుడు ఎప్పుడైతే చూస్తా ఉన్నాడో మన పాపాలన్నీ కూడా ఎప్పుడు ఆ శిలువపై సమాప్తమయ్యాయి కాబట్టి. 그래서 하나님은 우리를 보고 예수님 때문에 의롭다고 하는 거예요. అందుకని దేవుడు మనల్ని చూసి కేవలం యేసుక్రీస్తు ద్వారా మన నీతిమంతులమని దేవుడు చెప్తా 근데 ఉన్నాడు. 나는 어떻게 생각해요? కానీ నన్ను చూసి నేను 내가 ఏమనుకుంటాను? 나를 보면 나는 언가들이에요. మరి నన్ను చూసుకున్నప్పుడు ఒక భక్తిహీనుడిలా కనపడతా ఉన్నాను. 근데 성경은 뭐를 돼 있냐면 కానీ బైబిల్ ఏమని చెప్తా ఉందంటే, 하나님이 나를 보고 의롭다고 하실 때 그 కానీ దేవుడు ఎప్పుడైతే నన్ను చూసి నీతిమంతుడిగా తీరుస్తున్నాడో 하나님의 말씀을 믿는 거예요. మరి కేవలం యేసుక్రీస్తు చెప్తున్న ఒక మాటను నేను విశ్వసించడము. 마치 야이로의 딸을 보고 죽었지만 అది ఎలా అంటే యాయిరు కుమార్తె చనిపోయినప్పటికీ 잔다고 하실 때 자는 것을 믿었을 때 그걸 믿음인 것처럼 మరి ఎప్పుడైతే యేసయ్య కుమార్తె నిద్రించుచున్నదని చెప్పినప్పుడు ఎప్పుడైతే దాన్ని నమ్ముతామో 하나님이 나를 보고 예수님 때문에 의롭다고 하실 때 అలానే దేవుడు నన్ను చూసి యేసుక్రీస్తు ద్వారా నువ్వు నీతిమంతుడు అని చెప్పినప్పుడు 내가 언가들인 것처럼 생각하지만 మరి నేను ఒక భక్తిహీనుడుగా ఉన్నాను, పని చేయని వాడిగా ఉన్నాను. 예, 하나님 나를 보고 의롭다고 하시니까 కానీ దేవుడు నన్ను చూసి నువ్వు నీతిమంతుడు అని చెప్తున్నాడు కాబట్టి 예, 내가 의롭습니다. అవును నేను నీతిమంతుడిని. 이걸 보고 믿음이라고 하는 거예요. దీన్ని విశ్వాసం అంటాం. 아멘. ఆమేన్.
믿음이 뭐예요? విశ్వాసం అంటే ఏంటండి? 내가 생각하는 거가 내가 가는 길이 아니라 మరి నేనైతే అనుకుంటున్నానో నాకు ఆలోచన ప్రకారం వెళ్ళే మార్గం కాదు, కానీ 그걸 다 버리고 అవన్నిటిని పడేసి 하나님이 나를 보고 얘기하신 그거를 받아들이는 게 కానీ 믿음이에요. దేవుడు నన్ను చూసి ఏమైతే మాట్లాడుతూ ఉన్నాడో దాన్ని నేను అంగీకరించడం విశ్వాసం అంటామండి. 그 믿음을 보고 하나님 나를 의롭다고 ఆ 하신다는 거죠. విశ్వాసాన్ని చూసి దేవుడు నువ్వు నీతిమంతుడు అని చెప్తా ఉన్నాడు. 자, 여러분 그럼 이제 여러분의 신앙을 생각을 మరి 해보자는 거예요. ఒక్కసారి మీరు ఈ సమయంలో మీ యొక్క ఆత్మ జీవితం గురించి మీరు 제가 ఆలోచించండి. 처음에 얘기했죠. నేను మొదట్లో నేను చెప్పాను కదండి, 우리는 하나님을 보고 우리는 하나님 비웃지 않는다고. మనం అందరం కూడా అనుకుంటాం నేను దేవుణ్ణి నేను అపహాసించట్లేదు 근데 అనుకుంటాము, 많이 비웃었어요 실제로. కానీ నిజానికి చూసినట్లయితే 왜요? ఎన్నోసార్లు మనం దేవుణ్ణి అపహసించాము. 하나님이 야 너 의로워. ఎందుకనంటే దేవుడు చెప్తాడు నువ్వు నీతిమంతుడివి, 너의 모든 죄를 위해서 예수님 내 아들이 죽었어. నీ పాపాల నిమిత్తము నా కుమారుడైన యేసుక్రీస్తు చనిపోయాడు, 너의 모든 죄는 십자가에 끝났어. నీ పాపాలన్నీ కూడా శిలువపై సమాప్తమయ్యాయి. 근데 우리는 뭐라 그래요? కానీ మనం ఏమంటాము? 아니요 하나님. లేదు దేవా, 저 죄인이에요. నేను ఇంకా పాపినే. 죄 용서해 주세요. దేవా నా దయచేసి నా పాపాలు క్షమించు. 여러분 그렇게 해보셨죠? మరి ఆ విధంగా చేశారా లేదండి? 내가 그렇게 해봤거든. నేను అలా చేశాను. 그게 바로 예수님을 비웃는 మరి 거예요. అదే యేసయ్యను అపహసించడం అవుతుంది. 하나님은 우리 보고 의인이라고 하세요. దేవుడు మనం చూసి నువ్వు నీతిమంతుడు అని చెప్తా ఉన్నాడు. 자, 성경 한 군데 더 찾아볼까요? ఇంకొక దగ్గర 로마서 చూద్దామండి. 8장 보세요. మనం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చూద్దామండి. 33절 보세요. 33వ వచనము. 야, 여기 의롭다 하신 이는 하나님이시니. ఇక్కడ బైబిల్ చెప్తా ఉంది నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. 근데 우리 뭐라 그래요? మనం ఏమంటామండి? 하나님 내가 무슨 의롭습니까? దేవా నేనేం నీతిమంతుణ్ణి? 언젠간 의롭게 되겠죠. ఏదో ఒక రోజు నేను నీతిమంతుడిగా అవుతాను. 내가 의롭게 되기 위해서 뭔가를 해야 됩니다. నేను నీతిమంతుడు అవ్వడానికి నేను ఏదో చేయాలి. 이게 하나님을 비웃는 거라는 거죠. ఇదే యేసయ్యను దేవుణ్ణి అపహసించడం అవుతుంది. 여러분을 보고 의롭다고 하시는 이는 누구십니까? నీతిమంతుడు తీర్చువాడు ఎవరండి? 제가 얘기했어요? నేను చెప్తున్నానా మీరు నీతిమంతులని? 모디가 얘기했어요? మోడీ చెప్తా ఉన్నాడు మీరు నీతిమంతులని? 하나님이 여러분을 보고 의롭다고 하시잖아요. దేవుడు మిమ్మల్ని చూసి మీరు నీతిమంతులని చెప్తా 그럼 ఉన్నాడు. 우리가 할 일은 뭡니까? మరి అందుకని మనం ఏం చేయాలంటే 아멘. కేవలం ఆమేన్ అని చెప్పాలి. 예수 하나님 말씀하신 대로 나는 의롭습니다. అవును దేవా నువ్వు చెప్తున్న ప్రకారం నేను నీతిమంతుణ్ణి. 내가 무슨 생각을 하든지, నేను ఎలాంటి ఆలోచన కలిగి 내가 ఉన్నప్పటికీ, 어떻게 느끼든지 నేను ఏ విధంగా అనుకున్నా, నేను ఏ విధంగా చూసినప్పటికీ 전혀 상관없이 దానికి ఎలాంటి సంబంధం లేకుండా 하나님의 그 말씀을 그대로 받아들이는 게 కేవలం దేవుడు ఒక వాక్యం ఎలా ఉందో అలా నేను అంగీకరించడం ద్వారా 그게 믿음이고 그게 의롭다 하심을 얻는 길이라는 거죠. అదే విశ్వాసం అవుతుంది. ఆ మార్గం ద్వారా నేను నీతిమంతులు తీర్చబడతాను. 야이로의 딸이 살아났습니까? 안 살아났습니까? ఇక్కడ యాయిరు కుమార్తె తిరిగి బ్రతికిందా లేదా అండి? 죽었어요? చనిపోయిందా? 예수님이 일어나니까 일어났잖아요. యేసు ఎప్పుడైతే లేవని చెప్పినప్పుడు తను లేచింది. 그거 죽은 게 사실이에요? 자는 게 사실이에요? మరి ఇప్పుడు తను చనిపోవడం అనేది నిజమైందా లేదా నిద్రించడం నిజమైందా? 자는 거가 사실이에요. నిద్రించడం నిజమైంది. 자, 여러분 오늘 결정을 하셔야 돼요. మరి ఈ రోజు మీరు నిర్ణయించుకోవాలి. 지금까지 많은 사람들이 이렇게 대답을 합니다. ఇప్పటి వరకు కూడా ఎంతో మంది ప్రజలు ఈ విధంగా జవాబిచ్చేవారు. 여러분 죄인입니까? 하나님만큼 거룩한 의인입니까? మీరు పాపులా లేదా దేవుని ముందు పరిశుద్ధులా అని 그 అడిగినప్పుడు 여러분 자기를 생각을 해요. మళ్ళీ వెంటనే వాళ్ళని చూసుకోవడం 내 ప్రారంభిస్తారు. 마음을 보고 내 행동을 보고 వారి యొక్క హృదయాలు చూసుకుంటూ వాళ్ళు చేస్తున్న ఒక పనులను చూసుకుంటూ 아이고 저 죄인입니다. అయ్యో నేను ఇంకా పాపినే అండి 이거 అంటారు. 겸손하다고 착각을 하는 거예요. మరి వాళ్ళు ఏ విధంగా తప్పుగా అర్థం చేసుకుంటారు? ఇగో ఎంతో 하나님- తగ్గింపు హృదయం 이거 అనుకుంటారు. 하나님을 비웃는 건데 కానీ ఇది దేవుణ్ణి అపహసించడం అవుతుంది. 이제 저는 그렇게 안 해요. మరి ఇప్పుడు నేను ఆ విధంగా చేయను. 누가 저에게 물어봐요. 당신 죄인입니까? 하나님만큼 거룩한 의인입니까? మరి ఎవరు నన్ను అడిగినట్లయితే నువ్వు పాపివా లేదా నువ్వు పరిశుద్ధుడువా అని, 물론 저도 저를 보면 죄인이라고 대답을 해야 돼요. అవును ఖచ్చితంగా నన్ను నేను చూసుకున్నప్పుడు నేను పాపినేనే నేను జవాబు ఇవ్వాలి. 그렇게 안 해요. కానీ ఆ విధంగా చేయను. ఒక నిమిషం ఆగండి. 성경에 뭐라고 되어 있는지 한번 볼게요. ఒకసారి బైబిల్లో దేవుడు ఏమని చెప్తా ఉన్నాడో మనం చూద్దాము. 여기를 봐도 저기를 봐도 더 이상 죄인이 아니라 의인이라고 적혀 있는 ఎక్కడ చూసినప్పటికీ అక్కడ చూసినప్పటికీ ప్రతి ఒక్క వచనంలో దేవుడు చెప్తా ఉన్నాడు నువ్వు ఇంకా పాపివి కాదు కానీ నువ్వు నీతిమంతులు తీర్చబడ్డావు అని. 따라서가 아니라 నేను ఇది పాస్టర్గా ఉన్నానని కాదు కానీ నేను దేవుని నమ్మే వ్యక్తిగా ఉన్నాను కాబట్టి నేను ఎంతో ధైర్యంగా చెప్తాను. దేవా 저는 더 이상 죄인이 아니라 의인입니다. నేను ఇంకా పాపిని కాదు కానీ నేను నీతిమంతుడిని. 성경이 그렇게
이야기를 하고 있기 때문에 ఎందుకంటే బైబిల్ ఆ విధంగా సెలవిస్తా ఉంది కాబట్టి ఆమేన్. ఆమేన్. 자 여러분에게 제가 지금 한번 물어보겠습니다. మరి ఈ రోజు నేను మీ అందరికి ప్రశ్న అడగాలనుకుంటున్నాను. 여러분 죄인이십니까 의인이십니까? మీరు పాపుల నీతిమంతులా? 죄인인 손 들어보세요. నేను పాపిని అనే వాళ్ళ చేతులు పైకెత్తండి. 내가 죄인이라는 뜻은 예수님이 십자가에 돌아가신 게 실패했다는 뜻이에요. మరి నేను పాపిని అని చెప్పినట్లయితే యేసయ్య శిలువ పైన ఓటమిని పొందుకున్నాడని అర్థము. యేసయ్య శిలువ పైన విఫలమయ్యాడా అండి? లేదు కదా. మరలా మిమ్మల్ని అడుగుతున్నాను, అవును నన్ను చూసుకున్నప్పుడు నాకు ఆలోచన ప్రకారం నేను ఇంకా పాపిగానే కనపడుతున్నాను, కానీ బైబిల్ చెప్పినట్లయితే నేను నీతిమంతుడు అని చెప్పినట్లయితే నేను నీతిమంతుడు నేను విశ్వసిస్తున్నాను అని వాళ్ళ చేతులు పైకెత్తండి. 손 한번 들어보세요. 예, 이게 바로 믿음이에요. ఇదే విశ్వాసం అండి. 아멘. ఆమేన్. 예, 이게 바로 믿음이고 이때부터 하나님이 우리의 삶 속에 일을 하신다는 거죠. ఇదే విశ్వాసము ఈ సమయం నుండి దేవుడు మనకు జీవితంలో పంచడం ప్రారంభమవుతుంది. 아멘 되십니까? ఆమేన్ అని చెప్తామా? 제가 오늘 40분만 받았습니다. ఈ రోజు నాకు 40 నిమిషాలు మాత్రమే సమయం ఇచ్చారు. 오늘 여기까지만 얘기하고 మరి ఈ 싶어요. రోజు నేను ఇక్కడి వరకు నేను చెప్పి ముగిస్తాను. 다음에 기회가 된다면 이 부분에 좀 더 자세히 얘기를 드리겠습니다. మరలా నాకు ఇలాంటి అవకాశం వచ్చినట్టయితే ఈ విషయం గురించి నేను ఇంకా స్పష్టంగా నేను 또 저희가 이 వివరిస్తాను. 솔로몬 목사님과 같이 이런 얘기를 여러분들에게 하고 싶습니다. అందుకనే ఇలా సొలొమోన్ పాస్టర్ ద్వారా ఈ మాటను మీ అందరితో 예, పంచుకోవాలనుకున్నాను. 감사합니다. కృతజ్ఞతలండి. 네, 기도하겠습니다. మనం ప్రార్థించుకుందాము. 하나님 아버지 정말 감사합니다. బలం ప్రశస్తమైన తండ్రి మీకు ఎంతో కృతజ్ఞతలు 우리는 చెల్లిస్తున్నాము. 지금까지 죄인이라고 생각을 했습니다. దేవ మేము ఇప్పటి వరకు కూడా మేము పాపులం అనుకున్నాము, 근데 그 생각은 틀렸습니다. కానీ ఆ ఒక ఆలోచన అనేది ఎంతో తప్పుగా ఉంది. 예수님 십자가에 달려 돌아가셨고 యేసయ్య శిలువలో మరణించడం ద్వారా 그의 죽음으로 말미암아 우리의 모든 죄가 씻겨졌습니다. ఆయన ఒక మరణం ద్వారా మా పాపాలన్నీ కూడా 이 కడిగివేయబడ్డాయి. 세상의 모든 죄가 끝났습니다. ఈ లోక పాపం అంతా కూడా సమాప్తమైంది. 우리가 그걸 믿을 때 దేవ ఎప్పుడైతే మేము దాన్ని విశ్వసిస్తామో 하나님은 기뻐하시고 దాన్ని బట్టి మీరు ఎంతో సంతోషిస్తా 우리를 ఉన్నారు. 보고 의롭다고 하셨습니다. మీరు మమ్మల్ని చూసి మీరు నీతిమంతులని చెప్తా 이제 ఉన్నారు. 더 이상 사단에게 속아 죄인이라고 예수님을 비웃지 않고 దేవ మేము సాతాను ద్వారా ఇంకా ఇంకెన్నటికి కూడా మోసపోకుండా మేము పాపులం అంటూ యేసయ్యను అపహసించకుండా సాయం చేయండి. 의인이라고 담대히 말할 수 있도록 주님께서 인도해 주시기 바랍니다. మేము నీతిమంతులం అని చెప్తూ ఎంతో ధైర్యంగా మేము ముందుకు వెళ్ళే విధంగా సాయం 참 చేయండి. 감사를 드립니다. మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. 예수 그리스도 이름으로 기도드렸습니다. ప్రశస్తమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. 아멘. ఆమేన్. 감사합니다.